ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సర్పంచుల జేఏసీ ఎవరెవరు అడ్డం వస్తారేమో గొడవ చేస్తారేమో అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మొట్టమొదటి జేఏసీ సర్పంచుల జేఏసీ. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం హక్కుల గురించి ధైర్యంగా కొట్లాడినటువంటి సంఘం. మీ అధ్యక్షుడు మరి శ్రీ యాదయ్య గౌడ్ గారికి, గౌరవనీయులు అనేక పోరాటాలు చేసి మరి 2 రాష్ట్రాల్లో తనదైన శైలిలో ఇచ్చినటువంటి కొండారు రామ్మోహన్ గారికి, మరియు మన గౌరవనీయులు మల్లయ్య గారు, వెంకటేశ్వరరావు గారు అంటే నాకు చాలా వాళ్ళ ఫాదర్ నుంచి పరిచయం. వాళ్ళ ఫాదర్ డిప్యూటీ కలెక్టర్ ఉండేది. వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా పోరాటమే. ఒక మంచి అందరికి 10 మందికి మేలు చేసినటువంటి కుటుంబం అది. మరి వారు కూడా ఉన్నత చదువులు చదువుకొని కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు చేరేయంటే ఒక పెద్ద స్థాయిలో పోయాడే, కానీ ప్రజా సమస్యలను ఎంచుకొని దానిపైన నిరంతరం శ్రమిస్తున్నటువంటి వీరావు గారికి, అదేవిధంగా నాగయ్య గారికి, పెద్దలు మీ ప్రధాన కార్యదర్శి గారికి, నూతనంగా ఇప్పుడు అధ్యక్షులైనటువంటి 15 జిల్లాల అధ్యక్షులు. నేను యాదయ్య గారిని అడిగిన మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే ఆ మిగతా దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఒక 5 మంది 10 మంది పోటీ పడుతున్నారు, మరి మొదలే పంచాయతీ కావద్దని చెప్పి నేను కూర్చోబెట్టి ఒక్కొక్కరిని చేసి కూర్చోబెట్టి సమన్వయంతో నడిపించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెళుద్దాం మళ్ళా మిగతా 12 జిల్లాల్ని. అందుకే సగం ఇప్పుడు సగం మళ్ళా తొందరలోనే ప్రకటిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అన్ని జిల్లాలు అయిన తర్వాత అన్ని జిల్లాల అధ్యక్షులు అక్కడ కార్యవర్గాన్ని వేసుకొని ఆ జిల్లాలో తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్యం కనుక నేను మొదలు వద్దనుకున్నాం. ఇదంతా మనం బ్యాక్ సపోర్ట్ చేద్దాం కానీ జేఏసీ పేరు చూసే వరకే నాకు సరే అనలేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిన దానిలో కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటిది అన్ని పార్టీలు మొట్టమొదటి జేఏసీ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు, అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ న్యూ డెమోక్రసీ పార్టీ అందరిని కలిపి రాష్ట్రం రావడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మరి ఆ జేఏసీ ఆధ్వర్యంలో మేమందరం కూడా జేఏసీ కో చైర్మన్ గా మరియు సెక్రటరీ జనరల్ గా ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీకి సెక్రటరీ జనరల్ గా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి జేఏసీ ఏంటంటే ఫోన్ మంజీబాబు. మొట్టమొదటి జేఏసీ ఏంటంటే ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్, దానికి నేను సెక్రటరీ జనరల్ గా ఉన్నా. తర్వాత నెక్స్ట్ జేఏసీ ఏంటంటే పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, దానికి కో చైర్మన్ గా ఉన్నా. కనుక జేఏసీ బలం ఏందో నాకు తెలుసు. జేఏసీ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. జేఏసీ అనుకుంటే రాష్ట్రాలే తెచ్చింది. కనుక ఒక సంఘం అనేది ఇంకా ముందు అయినా జేఏసీ అనగానే అందరూ వస్తారు. కనుక నేను యాదయ్య గారిని అడిగిన, లేదు నేను జేఏసీ రిజిస్టర్ చేసుకున్నాం, జేఏసీని మేము ఏర్పాటు చేసినాం, జేఏసీ ఆధ్వర్యంలోనే. ఇంకో ఆఫీసర్ ఒక అతను ఫోన్ చేశాడు, సార్ ఇన్ని బిల్లులు వచ్చినాయంటే ఈ జేఏసీ నుంచే సార్, మీ జేఏసీ నుంచి చాలా భయపడుతుంటాం సార్, మేము ఎప్పుడు ఏ మెరుపుదాడి చేస్తారో తెలియదు అని చెప్పి వినూత్నమైన పద్ధతిలో ఊహించని రీతిలో రకరకాలు చేసి తన భయపడతారు కేసులో. నాకు చాలా సార్లు ఫోన్ చేశాడు, అలా మేము ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఉన్న గోషమాలు పట్టుకపోయినరు, ఇక్కడ పట్టుకపోయినరు, అర్ధరాత్రి మైక్ వేసి పట్టుకపోయినట్టు కూడా ఎవడు పట్టుకపోయినా భయపడలే. గింత కూడా చిన్న భయమే లేదు. పోలీసులు పట్టుకపోయినా ఈడ్చుకపోయినా నాకు సర్పంచులకు బిల్లులు రావాలి, సర్పంచులకు ఇజ్జత్ ఉండాలి. సర్పంచులు అప్పులు చేసి ఎన్నో పనులు చేసుకొని దివాలా తీసిన ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎట్లా, సొంతం పైలతో మేము పని చేసినాం, ఇచ్చిన పైలు కూడా మాకు రాకపోతే ఎట్లా అని చెప్పి మరి ఆయన కొట్లాడడానికే ఇంత 50% బిల్లు వచ్చినప్పుడు ఈ పని రాకపోతుండే. కనుక ఒక దమ్మున్న నాయకుడు ఉంటే, దమ్మున్న నాయకుడు ఏమో ఉంటే అన్ని పనులు అవుతాయి. దమ్ము లేనాడు ఉంటే డమ్మీ చేసుకొని ఏం మాట్లాడకుండా ఇట్లా కూర్చున్నాడు అనుకో, సంఘం ఉంటే ఎంత లేకపోతే ఎంత. సంఘం పెట్టామంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం నిలదీయాలి, ఈ ప్రభుత్వం అభివృద్ధి కాదు. నేను వచ్చేటప్పుడు అడిగిన రామ్మోహన్ రావు గారు, మరి ఇలా ఒక పార్టీ అనేది దాంట్లో లేదు సార్, అన్ని పార్టీలను పిలిచినాం, అన్ని పార్టీలకు అనుబంధం, సర్పంచ్లకు అయితే పార్టీ సింబల్ లేదు, మిగతా అందరూ దానికి అనుబంధం ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇలా ఈ జేఏసీలో, అందరం కలిసి చేద్దాం, సర్పంచ్ అనేటువంటి విద్యుత్ రావాలని. మరి ఇలా చాలా అవసరం. ఎందుకంటే సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం చేసేస్తున్నాను. సర్పంచ్ అంటే నిజంగా గౌరవం,
జీవితాంతం ఊరు సర్పంచ్ చేస్తే గౌరవంగా బతికేటువంటి పరిస్థితి. మరి వెనకటి రోజుల్లో సర్పంచ్ అంటే భయపడేది, నీళ్ళు రావు, కరెంట్ ఉండదు, సర్పంచ్ ఇంటి మీద పడతారు, ఏడైతే వద్దురనైనా అని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం సర్పంచ్కి ఎంత విలువ పెరిగిందంటే, సర్పంచ్ ఇంటి మీద ధర్నా అనేది ఏం లేదు. సర్పంచ్ చేసింది ఏంటంటే ఊర్లో ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, పత్తి వనాలు పెట్టిండు, చెట్లు పెట్టిండు, నర్సరీలు పెట్టిండు, రోడ్లు వేసిండు, మోర్లు వేసిండు, మొత్తం స్కూల్ బిల్డింగ్ కట్టించిండు, అన్ని రకాల పనులు చేసిండు. వైకుంఠ ధామాలు చనిపోతే ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టుకోండి, ఊర్లో ఉన్న పట్టుకొచ్చి ట్రాక్టర్ని తీసుకొచ్చి స్నానాలు చేయడానికి నీళ్లు ఉండకుండే. అలాంటిది ఇంటింటికి నీళ్లు పెట్టి, ప్రకృతి వనాలు పెట్టి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసిండు. ప్రభుత్వం కూడా ఎట్లా అంటే అలాగే ముఖ్యమంత్రి గారు కూడా 50% కేంద్ర నిధులు రాగానే ఇమ్మీడియట్ గా 50% నిధులు జమ చేసి మ్యాచింగ్ గ్రాంట్ మీడికి ఇచ్చేది సర్పంచ్లు. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ గా అమౌంట్ వచ్చేది. ప్రతి గ్రామ పంచాయతీలో మనకు తెలిసేది, ఈ 3 నెలల తర్వాత మనకు 20 లక్షలు వస్తాయి, 30 లక్షలు వస్తాయి, 50 లక్షలు వస్తాయి అని చెప్పి పనులు చేసుకునేది. ఇవాళ ఎంత విచిత్రంగా ఉందంటే, పాత బకాయిలు ఇస్తలేదు. గవర్నమెంట్ మారుతుంటది, మారినంత మాత్రాన ఆ గవర్నమెంట్ చేసిండ్రు, ఈ గవర్నమెంట్ చేయాలని ఉంటుంది. అక్కడైనా మధ్యలో వదిలిపెడతామా? ఒక ప్రాజెక్టు కడుతుంటాము, గవర్నమెంట్ మారదు, ప్రాజెక్ట్స్ పెట్టి వెళ్ళిపోతామా? ఎట్లుంటది? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, ఇలా మేము కొనసాగిస్తలేమా? కంటిన్యూ చేసినాం, బాధ్యత చెప్పినాం. ఎన్టీ రామారావు గారు కొన్ని స్కీములు ఇచ్చిండు, కొనసాగించలేదా? అట్లా ఏ ప్రభుత్వం చేసినా దాన్ని కొనసాగించాలి తప్ప ఆ ప్రభుత్వంలో మేము పనిచేసి మేము బిల్లులు ఇవ్వాలని వండి మాటలు అవన్నీ కూడా తప్పు మాటలు అవన్నీ. కనుక ఈరోజు మ్యాచింగ్ ర్యాంక్ లేదు, సర్పంచ్ గెలిచిన వాళ్ళు పైసలు ఉంటాయి. కొన్ని గ్రామ పంచాయతీలో మంచి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ ఊరుకోయినా జయదేవ్పూర్ సర్పంచ్ కలిసి అన్నా అమ్మాయి 4-5 కోట్లు డబ్బులు ఉన్నాయి, బ్యాంకు అకౌంట్లో కలబడుతున్నాయి, కానీ మేము వాడుకోనికి వీలు లేదని. అన్ని పైసలు ఎక్కడివి అంటే ట్యాక్స్ పైసలు అవన్నీ మాది మున్సిపాలిటీ మాదిరి మా గ్రామ పంచాయతీ డెవలప్ చేయాలని నాకు బాగా కుతూహలం ఉంది. కాకపోతే మేము ఏం చేయలేకపోతున్నాం, పైసలు కల్పిస్తే కానీ మేము డ్రా చేసుకుని. అదేంటంటే ఒక విచిత్రం ఉందని చెప్తున్నాం. అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలా సర్పంచ్ అంటే పారిపోయే పరిస్థితి. భవిష్యత్తులో సర్పంచ్ నిలవాలంటే అయిపోయిన జీవితాలు మళ్ళీ నిలవడదు అంటారు, చేస్తున్నారు. కనుక ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. పూర్తిగా గ్రామీణ వ్యవస్థను పూర్తిగా దిగదారుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాకముందు 20,000కు 50,000కు 1,00,000కు 2 లక్షలకు కూడా ఎకర భూమి ఉన్న గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ₹1,00,000 ఎకర వచ్చేది. ఇవాళ 10 ఏళ్లలో 20 లక్షలు అంటే కూడా ఏ ఊర్లో భూమి దొరికే పరిస్థితి తీసుకొచ్చినాం. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి అభివృద్ధి, నీళ్లు, వాటరు, సాగునీరు, కరెంటు, రైతు బంధు అనేక పథకాలు తీసుకొచ్చి డబ్బులు గవర్నమెంట్ ఖజానాలో ఒక 50,000 కోట్లు జమైనవంటే 40,000 కోట్లు గ్రామాలలో ఉన్నటువంటి అకౌంట్లనే పోతాయి. పెన్షన్ అని, కళ్యాణ లక్ష్మి అని, రకరకాల అన్ని వెళ్ళిపోతాయి. గ్రామాలనే టర్నోవర్ అయితే డబ్బులు, రైతు బంధు అని, రైతు బీమా అని చెప్పని. ఆ పైసలకు వెనుకటికి మండలానికి ఒక బ్యాంక్ ఉంటుండే. మా అంటే మండలాలు కూడా కాదు, మండలం కూడా బ్యాంక్ ఉండకుండే. కాన్స్టిట్యూన్స్ లో హెడ్ క్వార్టర్లు తప్ప అక్కడ కూడా ఉంటుండే. ఇప్పుడు గ్రామాలలో కూడా బ్యాంకులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాలు 2-3 బ్యాంకులు వచ్చినాయి. అంటే అంత జమ చేసేటువంటి ఆ బ్యాంక్ అకౌంట్లు తెచ్చేటటువంటి కెపాసిటీ గ్రామాల్లో వచ్చేందుకు గ్రామాలకు కూడా బ్యాంకులు వచ్చేసినాయి. ప్రతి గ్రామంలో కూడా పెద్ద పెద్ద గ్రామాల్లో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినావు, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడు. మళ్ళా మొదటికి వచ్చేసింది. మళ్ళా జారుడు బండ్ల దిగినట్ల దొర్ర కిందికి వచ్చేసింది. మళ్ళా భూములు కొనేటోళ్ళు లేడు, కరెంట్ లేదు. మనకు మూలం రైతులు, రైతు బతుకు మనం బతుకుతాం. రైతుల వ్యవస్థ మంచిగా రైతు బంధు పడుతుండే, ఒడ్లు కొనుగోలు చేస్తుంటే, కరెంట్ ఉంటుండే, కాలువలు నీళ్లు మొత్తము అన్ని కాలువలకు వస్తుండే, ₹1,00,000 ఎకరానికి దొరికిన పరిస్థితి వస్తుండే. ఇవాళ మళ్ళీ ఏమైపోయింది, రైతు మళ్ళీ అదే ఊరి తేడా అయిపోయింది. గ్రామాలు మొత్తం బతుకుదేరు మన గ్రామాల రైతులే. ఊరంటే రైతు. రైతు ఎండిపోయిండు, చెరువు ఎండిపోయిందంటే కథ అయిపోయా. చేప పిల్లలువే, గొర్రెల పిల్లలువే, అన్నివే. ఒకటి లేదు, ఏం లేదు. గొర్రెలకు పైసలు వస్తుండే, చేప పిల్లలకు డబ్బులు వస్తుండే, చేపలు అమ్ముతుంటేవి, గొర్రెలు అమ్ముతుంటేవి, సంపద పెరుగుతుండే, అన్ని వృత్తులు బాగుపడుతున్నాయి. రైతు అకౌంట్లో ఎక్కడ చూసినా డబ్బులు ఉంటుండే. రైతు టింకి అనగానే చూసుకుంటాడు, ఆ పడే పైసలు పడరా అని చెప్పి. ఇవాళ టింగు లేదు, టంగు లేదు. టంగ్ 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 అనే టంగు లేదు, టింగు టింగు లేదు. రైతు వ్యవస్థ మొత్తం ఇదే. అందుకే ఈరోజు జేఏసీ అవసరం. ఎవరు ఏ సంఘాలు మాట్లాడినా మాట్లాడకపోయినా జేఏసీ అనేది మాట్లాడాలా. జేఏసీకున్న పవర్ ఎవరికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి మూల కారణం జేఏసీ. ఉద్యోగుల హక్కుల గురించి కొట్లాడింది ఆ రోజు తెలంగాణ గురించి జేఏసీ. కేసీఆర్ గారి నాయకత్వంలో జేఏసీ ఏర్పాటైంది, పొలిటికల్ జేఏసీ. అట్లా అనేక రకాలుగా
అన్ని పార్టీలను తీసుకున్నారు రోజు, ఒక పార్టీని కాదు అన్ని పార్టీలను తీసుకోవాలని చెప్పి మేము కొట్లాడినాం. ఇవాళ ఇక్కడ కూడా ఎవరు వచ్చి జాయిన్ అయితే ఈ జేఏసీలో జాయిన్ కాకపో, ఎవరైతే జాయిన్ అయినా ఎవరు జాయిన్ కాకపోయినా ఉన్న వాళ్ళు మాత్రం సైనికుల్లా పనిచేయాలి. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన చాలా పెద్ద గొప్ప మేధావి, ఇక్కడ వీరున్న రామ్మోహన్ రావు గారు వీరు ఒక గొప్ప మేధావి, నాగయ్య గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కనుక మీరు దయచేసి గ్రామాల గురించి, గ్రామాల్లో ఉండే ప్రతి సమస్యల గురించి జేఏసీ అడుగుతుంది. ఒక సర్పంచ్ గురించే కాదు, గ్రామాల్లో రేపు కళ్యాణ లక్ష్మి పనిచేసారు, కోర్టు మీద వేసేసి కోర్టులో ఎవరు అఫిడవిట్ పెట్టక అక్కడ ఆర్గ్యుమెంట్ చేయక ఈరోజు ఏం చేశారు, కళ్యాణ లక్ష్మి బంద్ అయింది. ఇలా ఆ అమ్మని నిర్మల్ కదా అది, ఆమెను అడుగుని నిర్మల్ జిల్లాలో ₹1,00,000 మొత్తం పెళ్లి అయిపోతుంది. చాలా పేద గ్రామాలు ఉంటాయి ఇక్కడంతా, చాలా ఊర్లలో అచ్చపేట సైడ్ కానీ ఒక ₹1,00,000 కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ₹1,00,000తోనే పెళ్లి అయ్యే కుటుంబాలు చాలా ఉంటాయి. లేదు 50% ₹1,00,000 2 లక్షలు ₹1,00,000 ఇస్తే పెళ్లికి సహాయపడినటువంటి సందర్భం ఉంటుంది. మరి అలాంటి కళ్యాణ లక్ష్మి బంద్ అయితే ఎట్లా? కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు, మళ్ళా తులం బంగారం ఆశపడిపోయి తులం బంగారం ఇవాళ కళ్యాణ లక్ష్మి కొండనాలుగు మందు పెడితే ఉన్ననాలుగు కూసి పడ్డట్లు ఇవాళ మొత్తం ఒక్కొక్కరు కూడా గుండు పెట్టట్లు అవుతుంది. కనుక ఇవాళ మనం ఈ జేఏసీ అనేది ఈ ప్రభుత్వం కానీ రేపు వచ్చే ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే ఆ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి జేఏసీకి ఉంది, ఆ జేఏసీ పవరే ఉంది. కనుక